తమ్ముళ్లపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో సీరియస్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సర్వేలతో సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న బాబు రాజకీయ అవినీతిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదంటున్న అధినేత ఏమాత్రం తేడా వచ్చినా తాట తీసేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ అంటే అవినీతికి ఆమడ దూరం అంటారు అధినేత చంద్రబాబు. అయితే తమ్ముళ్ల అవినీతిపై వస్తున్న ఆరోపణలు సీఎంకు సెగ తగిలించాయి. ఓవైపు అధికారులపై ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం పార్టీకి మచ్చతిస్తుండటంతో అధినేత అగ్గి మీద కుక్కిలమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో చంద్రబాబు వద్ద సమాచారం లేదు. అయితే నేతలు అధికారుల తీరు శృతిమించడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. సర్వేలతో సమస్త సమాచారం తెప్పించుకున్న సీఎం నేతల సంగతి తేల్చేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల దందాలు, అక్రమాలపై పూర్తి వివరాలు సీఎం తెప్పించుకున్నారు. ముఖ్యంగా ఇసుక మాఫియాతో ములాఖత్, వ్యాపారుల నుంచి వసూళ్లు, మున్సిపాలిటీల్లో అవినీతిలో వాటాలకు సంబంధించిన విషయాలపై ఫుల్ డీటెయిల్స్ సీఎం తెప్పించుకున్నారు. సుమారు 30 నుంచి 40 మంది నేతల తీరుపై ఎక్కువ కంప్లైంట్స్ ఉండటంతో తానే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. పార్టీ పరువు పూర్తిగా బజారును పడకముందే నేతలను దారిలోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నేతలను, వారి బంధువులను దారిలోకి తెచ్చేందుకు దాదాపుగా నెల రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. నేతల పుత్రరత్నాలను, వారి కుటుంబ సభ్యులను పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారని సమాచారం. చెప్పినా వినరని అనిపించిన వారికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేతపై తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో ఆ లీడర్ను పిలిచి పద్ధతి మార్చుకోకుంటే ఇదే లాస్ట్ ఎలక్షన్ అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజకీయ అవినీతి సర్కారును ముంచే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్దేందుకు సీరియస్ గానే ట్రై చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇసుక దందాలో పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలపై చంద్రబాబు కోపంగా ఉన్నారని తెలుస్తోంది. వారంలోపు తీరు మార్చుకోకుంటే కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అవినీతి పరులపై చర్యల విషయంలో వెనక్కి తగ్గితే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే వాస్తవాన్ని కాస్త ఆలస్యంగానైనా గుర్తించి చర్యలకు ఉపక్రమించడాన్ని పార్టీలో చాలా మంది నేతలు స్వాగతిస్తున్నారు.